అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సీఎం చంద్రబాబును కలుస్తానని వల్లభనేని వంశీ ప్రకటించారు. కృష్ణా జిల్లా రైతుల సమస్యలపై వంశీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు వంశీ. రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. ఇప్పటికే రైతన్నల ఇబ్బందులపై చంద్రబాబుకు లేఖ రాశారు. సమస్య తీవ్రతను లేఖ ద్వారా చంద్రబాబుకు వివరించారు వంశీ. నీటి ఎద్దడిపై సీఎం చొరవ చూపాలని కూడా వైసీపీ నేత కోరారు. చంద్రబాబును కలుస్తారని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో అది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. రైతుల అంశంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి వారి సమస్యలు, అలాగే సకాలంలో రైతులకు నీళ్లు ఇవ్వకపోవడం కానీ నీటి ఎద్దడి విషయానికి సంబంధించి ముఖ్యమంత్రికి లేఖ అయితే రాశారు. కానీ త్వరలోనే కలుస్తాను అంటే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏ స్థాయిలో రాజకీయ పరమైనటువంటి విమర్శలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా, అంటే ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, బాహాటంగా బయట విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితికి సంబంధించి కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశాలని బట్టి చూస్తే వల్లభనేని వంశీ ప్రజా సమస్యల మీద కలుస్తాను అనటానికి సంబంధించి కూడా నియోజకవర్గంలో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి మీరు నియోజకవర్గం విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరతర అంశాలకు సంబంధించి ఇందుకోసం రైతుల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని టెంపల్లి గ్రామంలో ఉన్న పోలవరం కాలువ ప్రాంతాన్ని వంశీ సందర్శించిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్ళి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నటువంటి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి ఒక సంచలనమైన ప్రకటనగా కూడా చూడొచ్చు. దీన్ని బట్టి వంశీ మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతూ ఉన్నారు. గతంలో ఏ స్థాయిలో అయితే రాజకీయంగా ఒక స్టార్గా ఉన్నారో మళ్ళీ ప్రజా సమస్యల మీద వంశీ గళమెత్తబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కీలకమైన ఆదేశాలు, వల్లభనేని అరెస్ట్, అలాగే ఆయన బెయిల్ మీద విడుదలైనటువంటి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రజల్లోకి రావడం కావచ్చు, లేకపోతే వల్లభనేని అరెస్ట్, బెయిల్ అనంతరం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం, నిరంతరం ప్రజల్లో ఉండండి, ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా విస్మరించొద్దు, ప్రతి అంశాన్ని కూడా మీరు టార్గెట్ చేయండి, పర్టికులర్గా ప్రజల్లో ఉండండి అనేటువంటి రీతిని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆ లేఖ ఏదైతే వల్లభనేని వంశీ రాశారో దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ అంటే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి ఇది గతంలో వంశీ ఆ అంశానికి సంబంధించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సంబంధించి రాసినటువంటి లేఖ ఇది. ఈ లేఖ రూపంలో కూడా నేరుగా చంద్రబాబుని ప్రశ్నిస్తూ కూడా ఆయన రాసినటువంటి లేఖ, నేను నిర్దోషిని అనేటువంటి అంశం, ఇప్పుడు ప్రజా సమస్యల మీద రాసినటువంటి అంశం, ఈ రెండు కాకుండా నేరుగా వెళ్ళి నేను కలుస్తాను, ప్రజల కన్నా నాకు ఎక్కువ ఏది కాదు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడటం. అలాగే సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తక్షణమే అధికారులు స్పందించి కాలువలకు నీటిని విడుదల చేయాలని కూడా ఆయన పర్టికులర్గా కోరారు. గత 10 సంవత్సరాలుగా స్థానిక రైతులు పోలవరం కాలువ నీటిపైనే పూర్తి స్థాయిలో ఆధారపడి పంటలు పండిస్తున్నారని కూడా వంశీ చెప్పుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం సరే కరువు పరిస్థితులా లేకపోతే ఇతరత్రా ప్రభుత్వం ముందస్తు ప్లానింగ్ అనేది లేకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతోంది. ఇది నియోజకవర్గంలో కావచ్చు, నేను సంస్థాగతంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, పర్టికులర్గా గ్రామానికి వెళ్ళినప్పుడు రైతులు నాకు చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఉద్యమ రూపంలో దాన్ని తీసుకొని వెళ్ళి ప్రజలకు మేలు చేయటమే మా ప్రధాన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గత 3-4 నెలల నుంచి బాగా యాక్టివ్ అవడం, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం, అలాగే ప్రజల్లోకి బలంగా వెళ్ళి ఉద్యమ రూపంలో కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉండటం, కార్యకర్తలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం, కీలక నేతలతో గతంలో జరిగినటువంటి భేటీ ఫలితమే ఈ ఇనాక్టివ్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రజా సమస్యల మీద దూకుడుగా వెళ్తున్నారనే చెప్పాలి. కానీ వల్లభనేని వంశీ గతంలో టీడీపీలో ఉన్నారు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుని నేను కలుస్తాను, నా నియోజకవర్గ ప్రజల కోసం, నా నియోజకవర్గ రైతుల కోసం
ఆ రైతుల సమస్యలు చూసి నేను చలించిపోయాను, అన్ని కూడా తీసి పక్కన పెట్టి నేను డెఫినెట్గా కలుస్తాను అనేటువంటి మాట. గతంలో కూడా సాగునీటి విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో రైతులతో కలిశామని కూడా అప్పుడు చెప్పారు. ఆ సమయంలోనే సమస్య తీవ్రతను సీఎంకు వివరించగా ఆయన వెంటనే స్పందించి పరిష్కారం చూపారని, ప్రస్తుతం ఉన్న తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా సీఎం చంద్రబాబు చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందని అయితే చెప్తున్నారు. రైతుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కింద ఉన్నటువంటి అధికారుల్ని ఆదేశించినప్పటికీ ఆ స్థాయిలో అధికారుల పనితీరు లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో గుర్తించినటువంటి విషయం. రైతుల సాగునీటి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది వల్లభనేని వంశీ చేసినటువంటి కీలక ప్రకటన. ఇప్పటికే 10 రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గ రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రికి వివరాలతో కూడినటువంటి లేఖ కూడా రాసినట్లు ఆయన అయితే గుర్తు చేశారు. నీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు.